అన్నయ్య చనిపోయాడన్న బాధ నాలో ఉంది. ఆ చావుకి కారణమైన వాళ్ళింట్లోనే నేను కాపురం చేస్తున్నాననే ఆవేదన ఉంది. అలాని ఎవరి మీద ఉన్న కోపాన్ని నా చెల్లెల మీద చూపించుకుంటానా? గుడ్డిగా నమ్మేసి నా చెల్లెల్ని నేను అవమానిస్తానా, అనుమానిస్తానా? మేమిద్దరం కలిసి అల్లారు ముద్దుగా పెంచుకున్నామే నిన్ను. రేపు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తట్టుకునే శక్తి నాకు లేదు. అలాంటి ఆలోచన కూడా ఎవరికి రాకూడదనే నేను అలా మాట్లాడాను. అంతేకాని నిన్ను కొట్టాలని తిట్టాలని కాదమ్మా. దెబ్బ తగిలిందా? అక్క, లేదక్క, నువ్వు మాటన్నప్పుడు బాధేసింది, కానీ నా కోసం నువ్వు ఎంత బాధపడుతున్నావో అర్థమయ్యాక నీలాంటి అక్కకి చెల్లినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కాకపోతే ఎవరు కొడతారక్క? నువ్వు కాకపోతే ఎవరు తిడతారు? అమ్మ తర్వాత అమ్మవి నువ్వే కదా. ఏం జరిగినా ఎన్ని జరిగినా మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలక్క. మా అక్కలా ఉంటే చాలు. అప్పుడప్పుడు మా అక్క ఎక్కడ మాకు దూరం అయిపోతుందోనని భయం వేస్తుంది నాకు. బహుశా నీ మనసులో ఏముందో అర్థం చేసుకోకపోవడం వల్లే కావచ్చు. నువ్వు ఇలాగే ఉండక్క. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు. దూరం చేసిన వాడి అంతు చూడాలని ఎంతో ప్రయత్నం చేశాను నాన్న. కానీ వాడు తప్పించుకున్నాడు. అందుకే దూరం నుంచి ఏమీ చేయలేకపోతున్నాను కాబట్టి దగ్గరగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఇదిగో కృష్ణంరాజు గోడౌన్ తాళాలు. సార్, ఇక నుంచి గోడౌన్ బాధ్యతలన్నీ నీవి. జాగ్రత్తగా చూసుకోమ్మా. తన చేతులతో తనే నాకిచ్చాడు. నేను నచ్చి నన్ను మెచ్చి, అది కూడా తన కొడుకు చేతిలో నుండి లాక్కొని మరీ నాకిచ్చాడు నాన్న. ఇది ఇంతటితో ఆగిపోదు. ఈరోజు వాళ్ళ ఆఫీస్లో అడుగు పెట్టాను, రేపు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడతాను. ఆ కృష్ణంరాజు అంత చూసే వరకు, నీ ఆత్మకి శాంతి కలిగించేంత వరకు నేను నిద్రపోను. నిన్ను మాకు దూరం చేసి అమ్మని నన్ను దిక్కు లేకుండా చేసిన వాడు తన కొడుకుల ముందు ఎలా సంతోషంగా ఉంటాడు నాన్న? ఎలా ఉండనిస్తాను? అందుకే ఇది ఆరంభం మాత్రమే, ముగింపు
ఆ కృష్ణంరాజు చావుతోటే. నాకు మగబిడ్డ ఉంటే కూడా ఇంతలా పగబట్టేవాడు కాదు. తండ్రిని దూరం చేసినందుకు ఆ కృష్ణరాజు అంతు చూడాలని కంకణం కట్టుకుని కూర్చున్నావు. దానికోసమే బతుకుతున్నావు. నీలాంటి బిడ్డ పుట్టడం నా అదృష్టమమ్మా. ఇప్పుడే ఏమైందమ్మా? నాకు కావాల్సింది ఇవన్నీ కాదు, ఆ కృష్ణంరాజు చావు. వాడి చావు కళ్ళారా చూసిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలనమ్మా. నీ బాధని ఆ దేవుడు కూడా ఆలకిస్తాడమ్మా. ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తాడు. కానీ ఈరోజు ఒకటి జరిగిందమ్మా. అంతా బావుంది, ఆఫీస్లో అడుగు పెట్టాను అనుకునేసరికి మన గురించి తెలిసిన వాడొక్కడు అక్కడున్నాడు. ఎవడేవాడు? ఈ అమ్మాయి ఈ రోజు నుంచి ఇక్కడే పనిచేస్తుంది. తనకంటూ ఎవ్వరూ లేరు. ఆమెకి వెనక ముందు ఎవరు లేకపోవడం ఏంటి సార్? వాళ్ళ అమ్ముంది కదా. నేను నిజంగా అనాథనండి. ఈ సుందరం ఇక్కడ చేరక ముందు కొరియర్ బాయ్గా పనిచేశాడు. ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఎలా చేసావు? వాడి నోరెలా ముయించాలో నాకు తెలీదమ్మా. అనవసరంగా నా గురించి తెలియక నాకు తెలుసు, ఇల్లు చూపిస్తాను, అది ఇది అని హడావిడి చేశాడు. ఒక్క క్షణం నేను కంగారు పడిపోయాను. కానీ వదిలిపెడతానా వాణ్ణి? ఉన్నాడా పోయాడా? వాడు ఉన్నా పోయినట్టే. ఎందుకంటే నిజం చెప్తే వాడి కుటుంబం బతకదని చెప్పి వాడికి అర్థమైందమ్మా. జాగ్రత్తమ్మా. పని కోసమే వెళ్తే సమస్య లేదు. పగ కోసం వెళ్ళావు. చుట్టూ ఎన్నో సమస్యలొస్తాయి. అవన్నీ దాటుకుని నీ లక్ష్యం చేరాలి. అలాంటి వాడొకడు ఎదురవుతాడని నేను ఊహించలేదమ్మా. అందుకే కొంచెం కంగారు పడ్డాను. డ్యూటీ దిగిన తర్వాత ఇంటికి వెళ్దామని అన్నారు. అక్కడే నాకు టైం దొరికింది. అక్కడ నేను చేయగలిగింది చేశాను. వాణ్ణి హాస్పిటల్కి పంపించాను. హాస్పిటల్లో ఉన్న వాణ్ణి బెదిరించాను. కృష్ణంరాజు కొడుకు అబద్ధం చెప్పాడని నమ్మించేశాను. ఫలితం ఈ తాళాలు.